హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్. మన ఎమ్మిగనూరులోని శిల్పా ఎస్టేట్లో అయ్యప్ప స్వామి గుడికి ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లైన్లో 7.5 సెంట్లలో సెమీ కన్స్ట్రక్టెడ్ హౌస్ వచ్చేసి మనకు అమ్మకానికి వచ్చింది. 5 సెంట్లలో ఇల్లు అయితే కట్టారు, 2.5 సెంట్లు వచ్చేసి కాంపౌండ్ అయితే వదిలినారు. ఇదే అండి మనకు అమ్మకానికి వచ్చిన ఇల్లు. దీనికి ఎదురుగానే మనకు ఇక్కడ పార్క్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దీనికి దగ్గరలోనే 50 మీటర్ల దూరంలోనే ఒకటి మనకు హాస్పిటల్ కూడా ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు కార్నర్ బిట్ అండి. పడమర ఫేసు, దక్షిణం ఫేసు ఉంది. 2 ఫేస్లు ఉన్నాయి దీనికి. దక్షిణం ఫేస్ నుంచి కూడా మనం గేట్ పెట్టుకోవచ్చు, పడమర ఫేస్ నుంచి కూడా గేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే మీరు 2.5 సెంట్లు అయితే ఓపెన్ ఉంది. మొత్తం ఇల్లు వచ్చేసి 5 సెంట్లలో ఉంది. ఇక్కడ తూర్పు సైడ్ నుంచి మనకు మెయిన్ డోర్ అయితే పెట్టారండి. ఇది వచ్చేసి హాల్ వచ్చేసి మనకు ఒక 50% నుంచి 60% వరకు అయితే జరిగింది. పైన పిఓపి వర్క్ కూడా కొంతవరకు వర్క్ జరిగింది. హాల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇది వచ్చేసి మనకు పడమర ఫేస్ నుంచి రావడానికి గేట్ ఉంది. బోర్ కూడా అవైలబుల్లో ఉంది. తర్వాత వచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకు ర్యాక్స్ అయితే పెట్టించారు. ఇక్కడ కూడా ఒక 60% వర్క్ అయితే జరిగింది. సో కింద ఇంటికి వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. దానికి మధ్యలో మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఓన్లీ పైపింగ్ ఒకటే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకు సెల్ఫ్స్ పెట్టించారు. పైన పిఓపి వర్క్ కూడా కొంతవరకు జరిగింది. దీనికి స్ట్రైట్గా వెళ్తేనే మనము మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతాము. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ బాత్రూంలో కూడా మనకు ఓన్లీ పైపింగ్ ఒకటే ఇచ్చారు, ఇంకా వేరే ఐటమ్స్ ఏం పెట్టలేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే పెట్టించారు. పైన పిఓపి వర్క్ జరిగింది. సరే పైనకి అయితే వెళ్దాం. ఇప్పుడు పైనకి వెళ్ళామంటే ఓన్లీ ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక్కటే కన్స్ట్రక్షన్ జరిగిందండి. కింద స్లాబ్ వచ్చేసి మనకు 2000 స్క్వేర్ ఫీట్లో అయితే వేశారు. పైన స్లాబ్ వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్లోనే వేశారు. సో రిమైనింగ్ మొత్తం మనకు ఓపెన్ ప్లేస్ అయితే వదిలారు. ఇక్కడ మనం బెడ్రూమ్ విషయానికి వస్తే మాత్రం ఒక సింగిల్ బెడ్రూమ్ ఒకటే కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓన్లీ పైపింగ్ ఒకటే ఇచ్చారండి. ఇది బెడ్రూమ్ అండి. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. పైన మనకు పిఓపి వర్క్ జరిగింది. పైన ఫ్లోర్లో వచ్చేసి మనకు ట్యాంక్స్ కూడా ఉన్నాయండి. మనకు ఓవరాల్గా చూస్తే మనకు ఇంకా ఒక 40% వర్క్ అయితే మనం చేపించుకోవాల్సి ఉంటుంది. సో రేట్ విషయానికి వస్తే 7.5 సెంట్లలో ఇల్లు కలిపి 2 కోట్లు చెప్తున్నారండి. లేదు అంటే 5 సెంట్లలో ఇల్లు కలిపి 1,60,00,000 చెప్తున్నారండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.